ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీకు తెలుసా? దీర్ఘకాలిక మొండి వ్యాధుల్లో మూడో స్థానం. ఇక మొదటి 5 స్థానాలు తీసుకుంటే డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలు, మానసిక వ్యాధులు మరియు హై బీపీ, దాంతోపాటు ఈ వెన్ను సమస్యలు. దీన్ని మనము బ్యాక్ పెయిన్‌గా చెప్పుకోవచ్చు. ఈ వెన్నెముకను మనము 4 విధాలుగా విభజించవచ్చు. అది సర్వైకల్ అంటే మెడ భాగం, డోర్సల్ అంటే చెస్ట్ వెనక భాగం, లంబార్ నడుము భాగం, సాక్రల్ దాని కింది భాగం. ముఖ్యంగా మనము మన జీవన విధానంలో ఎక్కువగా పనిచేసేది చేతులు మరియు కాళ్ళకు. మెడ దానికొస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. సర్వైకల్ ఏరియా అంటాము. దానివల్ల మనకు చేతుల్లో ప్రాబ్లమ్ రావడము, తిమ్మిర్లు రావడము ఇవన్నీ ఉంటాయి. ఇక నడుము దాంట్లోకొస్తే మనకు డిస్క్ ప్రాబ్లము, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ కంప్రెషన్ ఇవి ఎన్నో ఉంటాయి. దాంతో పాటు మనకు నడుము నుంచి కాళ్ళకు వచ్చే సమస్య. అది తిమ్మిరి గానియండి, నొప్పి గానియండి, సయాటికా. మీకు తెలుసా? ఈ నడుము నొప్పి వలన మరియు ఈ వెన్నునొప్పి వలన ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఇద్దరు దీని గురించి సఫర్ అవుతున్నారు. ఇంకా ఎన్నో పని దినాలు వాళ్ళు ఈ నొప్పి వలన ఉద్యోగ విరమణతో పాటు కొందరు ఉద్యోగాలకు వెళ్ళలేక వెళ్తున్నారు. ఇక మనం ఈ వెన్ను నొప్పిని తీసుకుంటే ఎక్కువగా ఈ మన మారుతున్న జీవన శైలి ఈ 21వ శతాబ్దంలో మనము ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్ మరియు నడుము నొప్పి ఎక్కువగా చూస్తున్నాము. దీంట్లో ఈ స్పాండిలోసిస్, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, కిడ్నీ వ్యాధులు మరియు ఎక్కువగా డ్రైవింగ్ చేయడము, దాని తర్వాత ఎక్కువ భంగిమ వదిలి కూర్చోవడము, ఇంకా మెత్తటి పరుపు వాడడము, దీని వలన కూడా ఇవి నడుము నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక మనము ఈ వెన్నునొప్పి నిర్ధారణ ఎలా రావాలి? దీన్ని మామూలుగా వైద్యులు శారీరక పరీక్ష ద్వారా మనము ఫస్ట్ కనుగొనవచ్చు. కానీ లోపల అది ఏ భాగంలో ఎక్కువ ఎంత డ్యామేజ్ అయింది, అసలు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఏమన్నా ఉందా అని కనుక్కోవాలంటే మనకు ఎక్స్‌రే ప్రిలిమినరీగా మరియు సీటీ మరియు ఎంఆర్ఐ పరీక్షలు మనకు ఉపయోగపడతాయి. ఇక నరాలు ఎంతవరకు డ్యామేజ్ అయినాయి కనుక్కోవాలి అంటే దాన్ని ఈఎంజీ పరీక్ష అంటారు. దాని వలన కూడా కనుక్కోవచ్చు. ఇక వెన్ను నొప్పి వచ్చినది మనం దీనికి ఏమి నివారణ తీసుకోవాలా? ఇది చాలా ముఖ్యము. దీనికి ముఖ్యంగా మనం ఏం చేయొచ్చు అంటే రెస్ట్, ముందుకు వంగకపోవడం, బరువు ఎత్తకుండా ఉండడము, ఎక్కువగా మెట్లు ఎక్కకుండా మరియు ఎక్కువ జాగింగ్ కానీ ఇవన్నీ చేయకుండా ఉండడం వలన కొంత నివారణ చేయొచ్చు. ఇక కాల్షియం, విటమిన్లు మరియు అవి తీసుకుంటూ మొబైల్ ఫోన్ వినియోగం తగ్గియాలా, ఆరోగ్యకరమైన బరువును ఉంచుకోవాలా, అంటే ఒబేసిటీకి పోకుండా ఉండాలా, సరైన భంగిమలో కూర్చోవడం, పడుకోవడం చేయాలా, ఎక్కువగా అతిగా వ్యాయామాలు చేయొద్దు. జిమ్‌లో ఆ బరువెత్తి, ఈ బరువెత్తగా ఉండొద్దు. గంటల తరబడి వాహనాలు నడపకుండా సాధ్యమైనందుకు వరకు ముందుకు వంగి పని చేయకుండా చూడాలా. ఇక మనము ఈ ఎక్స్‌రే, ఎంఆర్ఐ తీసిన తర్వాత గ్రేడ్ బట్టి వైద్యులు నిర్ణయిస్తారు. మీరు 70% వరకు గ్రేడ్ 2, గ్రేడ్ 3 లోపల ఎవరైనా వైద్యులను కలిస్తే ఆపరేషన్ లేకుండా మనము దీన్ని నివారణ చేయవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా ఫిజియోథెరపీ, యోగా, మంచి బలవర్ధకమైన ఆహారము, మన చేతుల్లో మన వెయిట్ కంట్రోల్ చేస్తూ సరైన భంగిమలో కూర్చోవడం వలన ఈ వెన్నునొప్పి నుంచి దూరంగా మనం జరగవచ్చు. ఇక
హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. వెన్నునొప్పి గ్రేడ్ బట్టి మంచి అనుభవజ్ఞులైన డాక్టర్ సలహాతో ఈ వెన్నునొప్పికి మందులు తీసుకోవచ్చు. మీరు సరైన ఆహార నియమాలు మరియు ఎక్సర్సైజ్ చేయడం వలన దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. నమస్కారాలు.